నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. ముందుగా తెలంగాణలో రుణమాఫీ అమలుకు కాంగ్రెస్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. 2 లక్షల్లోపు రుణాలను దశల వారీగా మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొదటి విడతలో ₹1,00,000 వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ఎల్లుండి సాయంత్రంలోపు రైతుల ఖాతాల్లో ₹1,00,000 వరకు డబ్బులు జమ కానున్నట్లుగా సీఎం రేవంత్ తెలిపారు. అదే రోజు రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబురాలు ఉంటాయన్నారు. ఈ వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని కోరారు. రైతు కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్ కార్డు నిబంధన పెట్టినట్లు సీఎం రేవంత్ తెలిపారు. పాస్బుక్ ఆధారంగానే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కలెక్టర్ల సమావేశంలో సీఎం క్లారిటీ ఇచ్చారు. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర ఖాతాల్లో జమ చేసుకుంటే బ్యాంకర్లపైన కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు సీఎం. అంతకుముందు రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ ఎక్స్ వేదికగా భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేశారు. అన్నం పెట్టే రైతును అప్పుల ఊబి నుంచి ఆశల సాగు క్షేత్రం వైపు నడిపించే బృహత్తర సాహసమే రైతు రుణమాఫీ పథకం అన్నారు. నాడు మన్మోహన్ సింగ్ సారథ్యంలో దేశ రైతాంగానికైనా, నేడు ప్రజాప్రభుత్వం పాలనలో రాష్ట్ర రైతాంగానికైనా ఎంత కష్టమైనా, ఎంత భారమైనా ఏకకాలంలో రుణమాఫీ చేసినా చేస్తోన్న ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు రేవంత్ రెడ్డి. ప్రజాప్రభుత్వం చేసే ప్రతి నిర్ణయంలో రైతు సంక్షేమ కోణం ఉంటుందన్నారు. ఇది రైతన్నకు మీ రేవంత్ అన్న మాట అంటూ ట్వీట్ చేశారు. ఇక ఆరోగ్యశ్రీపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రేషన్ కార్డుతో ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు పెట్టొద్దన్నారు. తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డును అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలన్నారు. కలెక్టర్లతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆర్ఎంపీ, పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ జారీ చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. రూరల్ ఏరియాల్లో వైద్య సదుపాయాలను మెరుగుపరిచేందుకు వైద్యులకు పారితోషికం ఎక్కువ అందించి వారిని ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వానికి కళ్ళు, చెవులు మీరే అని కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యమైతేనే మీరు ప్రజలకు సరైన సేవలు అందించగలుగుతారని సీఎం అభిప్రాయపడ్డారు. తెలంగాణను మీ సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలని, ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో మీ నిర్ణయాలు ఉండాలని సూచించారు. కేవలం ఏసీ గదులకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల ఆలోచన ఏంటో తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వ స్కూళ్లు, ఆసుపత్రులను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లే తీసుకోవాలన్నారు సీఎం రేవంత్. నకిలీ విత్తనాలు తయారు చేసే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బాధితుల పట్ల ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి, కానీ క్రిమినల్స్తో కాదని పోలీసులను హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు డ్రైవ్ ఆన్ డ్రగ్స్ కూడా ఉండాలన్నారు. హైదరాబాద్ నగరంలో రాత్రిపూట ఫుడ్ కోర్టుల విషయంలో ఇబ్బంది రానివద్దని సూచనలు చేశారు. ఎవరో చెప్తే కలెక్టర్లు, ఎస్పీలకు పోస్టింగ్లు ఇవ్వలేదని సమర్థత ఆధారంగానే నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇదిలా ఉంటే రైతు రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్నాయి. ప్రభుత్వం గైడ్ లైన్స్ పై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రైతుల వడపోతలపైనే ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టిందని బీఆర్ఎస్ విమర్శిస్తుంటే, ప్రభుత్వ గైడ్ లైన్స్ రైతుల పాలిట ఉరితాళ్లంటూ మరోవైపు కమలం పార్టీ ధ్వజమెత్తుతోంది. ఇటు ప్రతిపక్షాల విమర్శలకు అధికార పార్టీ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. అసలు దేశంలో, రాష్ట్రంలో తొలుత రుణమాఫీ చేసిందే కాంగ్రెస్ పార్టీ అని, మీరు మాకు పాఠాలు చెబుతారా అంటూ కాంగ్రెస్ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తా ఉంటే, రైతుల వలపోతల కంటే కూడా వడపోతలపైనే ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టిందని స్పష్టంగా అర్థమవుతా ఉంది. మొత్తంగా రైతు రుణమాఫీలో రైతుల సంఖ్యను తగ్గించడానికి, రుణమాఫీ డబ్బును తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక నిబంధనలు పెట్టి కోతలు పెట్టే ప్రయత్నం చేసింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మసిబూసి మారేడికాయ చేసినట్టున్నది. రైతును రైతుగా చూడాలి గాని రేషన్ కార్డు నిబంధన పేరిట, కుటుంబ నిబంధన పేరిట రైతుల సంఖ్యను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. రైతు రుణమాఫీకి ఇన్ని రంధ్రాన్వేషణలు ఎందుకు? రైతాంగానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్కండిషనల్, ఏ కండిషన్ లేదు. ఇవాళ ఏ 6 పేజీల నిబంధనలు అయితే ఇవాళ ప్రకటించారు, రైతు రుణమాఫీకి 6 పేజీల నియమ నిబంధనలు అని చెప్పి ప్రకటించారు. ఈ నియమ నిబంధనలే రైతుకు ఉరితాళ్ళు. ఈ నియమ నిబంధనలే రైతాంగాన్ని మరోసారి వంచడం, మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు. ఒక్క రైతాంగం కాదు,
తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ మాట్లాడుకున్న మాట ఏంటంటే మోసగించబడ్డం మరోసారి, దగా చేయబడ్డం మరోసారి. తడి పొలం ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు ఉండదు కాబట్టి రుణమాఫీ చెయ్యవు. ఏడకే మెట్ట భూమి ఉంటే రేషన్ కార్డు రాదు కాబట్టి అంతకంటే ఎక్కువ ఉంటే నువ్వు దీనికి ఇయ్యవు. రేషన్ కార్డు కొత్త వాళ్ళకు 15 నుంచి వస్తలేవు కాబట్టి కుటుంబాలు ఏర్పడ్డప్పటికి కూడా, కుటుంబాలు వేరుగా జీవిస్తున్నప్పటికి కూడా, పాస్ పుస్తకాలు భూములు విడిపోయిన ప్రకారంగా పంచుకున్నప్పటికి కూడా ఒకటే రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి ఒకరికే ఇస్తావు తప్ప విడిపోయిన కొడుకులకు నువ్వు భూమి ఇచ్చే ప్రసక్తి, నువ్వు రైతు బంధు ఇచ్చే ప్రసక్తి లేదు. అంటే పొమ్మనక పొగబెట్టినట్టు తప్ప. రుణమాఫీ విషయంలో మాకు పాఠాలు నేర్పుతున్నది. భారతదేశంలో రైతాంగానికి రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీనే. ఏ రాష్ట్రంలో అంతకంటే ముందున్న కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు కూడా, ప్రభుత్వాలు కూడా రుణమాఫీ చేయలేదు. మీరు రేషన్ కార్డు అనే మాటలు తీసుకొని మాట్లాడుతున్నారు. రేషన్ కార్డు విషయంలో, ఇందులో విధి విధానాలలో రేషన్ కార్డు విషయంలో స్పష్టంగా జీవో ఉన్నది. ఏమన్నారు? రైతు కుటుంబం నిర్ణయించడానికి పౌర సరఫరాల శాఖ వారు నిర్వహించే ఆహార భద్రత కార్డు. మాకు ఒక విధానం ఉన్నది. అర్హులైన వాళ్ళకి ఎవరికి కూడా అన్యాయం చేయడానికి లేదు. ఒకవేళ అభిప్రాయమే మాకుంటే, ఒకవేళ మాకు హిడెన్ ఎజెండా ఏదైనా ఉంటే మేము ఈ జీవోని విడుదల చేసేవాళ్ళం కాదు. ఇక విద్యుత్ కొనుగోలుపై మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని సీజేఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. కమిషన్ చైర్మన్ తన అభిప్రాయాలు ఎలా వ్యక్తం చేస్తారంటూ సీజేఐ ప్రశ్నించారు. పవర్ కమిషన్కు మరొక జడ్జిని నియమించాలని ఆదేశించారు. న్యాయమూర్తి న్యాయం చెప్పడమే కాకుండా నిష్పక్షపాతంగా కనిపించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ఎంక్వైరీ జడ్జిని మార్చాలంటూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీ స్పీకర్ను కలిశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ నేతృత్వంలో అసెంబ్లీ స్పీకర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. వాళ్లు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ను కోరారు. స్పీకర్ should decide on disqualification within 3 months అనే సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉన్నదో, జనవరి 2020 సంవత్సరంలో స్పీకర్ గారు ఖచ్చితంగా 3 నెలల లోపల తన దగ్గరికి వచ్చిన డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ని, ఫిరాయింపుల మీద తీర్పు ఏదైతే ఉన్నదో దాన్ని వారికి చాలా వివరంగా జస్టిస్ నారిమన్, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ రామ్ సుబ్రహ్మణ్యన్ ముగ్గురిచ్చిన తీర్పును వారికి గుర్తు చేయడం జరిగింది. ఆ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి మణిపూర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ అనే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరైతే పార్టీ ఫిరాయించారో వారి మీద అక్కడి మణిపూర్ స్పీకర్ గారు డిస్క్వాలిఫికేషన్ కూడా చేసిన విషయాన్ని కూడా స్పీకర్ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ జరిగిన ఉదంతం కూడా ఈ 10 మందిది కూడా సేమ్ ఇన్స్టెన్స్ కాబట్టి మీరు ఆల్రెడీ ఒక కవర్డ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఉన్నారు. దయచేసి మీరు ఈ విషయంలో మరి నిర్ణయం తీసుకోండి. తీసుకోకపోతే స్పీకర్ పదవికి కూడా అగౌరవం వచ్చే విధంగా ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కానీ మీరు నిర్ణయం తీసుకోలేదనే పరిస్థితి వస్తుందని చెప్పి స్పీకర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఇటీవల ఉచిత ఇసుక పాలసీకి సంబంధించి తీసుకొచ్చిన జీవో కూడా ఆమోద ముద్ర వేశారు. అలాగే రైతాంగం సమస్యలపై కేబినెట్ చర్చించింది. అన్నదాతల ఇబ్బందులపై ఒక కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. గత ప్రభుత్వం చేసిన ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో 2022 అది వివాదాలను పెంచే విధంగా ఉంది తప్పితే ప్రజలకి భరోసా కలిగించే విధంగా కానివ్వండి, ప్రజలకి ఇంకా మెరుగైన రిజిస్ట్రేషన్ టైటిలింగ్ విధానాన్ని తీసుకొచ్చినట్టు కానీ ఎక్కడ లేదని చెప్పేసి మనం చేస్తామండి. ఏదైతే చట్టం తీసుకొచ్చిందో గత ప్రభుత్వం, అది రెవెన్యూ వ్యవస్థల్ని, ఇప్పటికి అమల్లో ఉన్న రెవెన్యూ వ్యవస్థల్ని, రిజిస్ట్రేషన్ వ్యవస్థల్ని, అదేవిధంగా ల్యాండ్ రికార్డ్స్ వ్యవస్థల్ని పూర్తిగా ధ్వంసం చేసే విధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని చెప్పేసి మనకి సవినీయంగా మనం చేస్తాను. మరి 2019, 2021లో తీసుకొచ్చిన ఇసుక విధానాన్ని రద్దు చేస్తూ ఆ ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్స్ పెద్ద పెద్ద జేపీ తర్వాత ఇంకేదో పెద్ద పెద్ద సంస్థలు బయట నుంచి తీసుకొచ్చి ఏదైతే అంటే అప్పుడు చెప్పుకునేది ఏంటంటే అవి నామ మాత్రమే, కానీ ఆ ఇసుక వ్యాపారం చేసినంతా మాత్రం
వేరే వాళ్ళని చెప్పేసి చెప్పుకుంటుండేవాళ్ళు. ఏదేమైనా ఇక్కడ ఆ అగ్రిమెంట్లన్నీ కూడా రద్దు చేసేయడం జరిగిందని చెప్పేసి మనం ఆ విధానాన్ని, అదేవిధంగా ఆ అగ్రిమెంట్లు కూడా అన్ని రద్దు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఇక కేబినెట్ భేటీ అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులతో సమావేశం అయ్యారు. నెల రోజుల పనితీరుపై వారితో చర్చించారు. ప్రభుత్వం పూర్తిగా లోటు బడ్జెట్లో ఉందని గ్రహించి మసలుకోవాలని మంత్రులకు సూచించారు. ఇక హెచ్ఓడీలతో సహా శాఖలకు సంబంధించిన అంశాలపై నెల సమీక్షలు చేపట్టాలంటూ మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. అధికారాన్ని తలకెక్కించుకోవద్దని మంత్రులకు చంద్రబాబు హితబోధ చేశారు. ఎమ్మెల్యేలతో పంతాలకు పోకుండా మంత్రులు సమన్వయంతో వెళ్లాలన్నారు. ఉచిత ఇసుక విధానంలో మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని చెడ్డ పేరు తెచ్చుకోవద్దని సీఎం చంద్రబాబు సూచించారు. అక్టోబర్ తర్వాత ఇసుక రీచ్లన్నీ అందుబాటులోకి వస్తాయన్నారు. పంటల బీమా పథకం అమలుకు 3 మంత్రులతో కమిటీ వేస్తున్నామని సీఎం చంద్రబాబు వివరించారు. గత ప్రభుత్వం ప్రీమియం కట్టకుండా రైతులను మోసం చేసిందని ధ్వజమెత్తారు. సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర పెద్దలను కలిసే అవకాశం ఉంది. ఇక ఈ నెలలో కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఏపీకి నిధుల కేటాయింపుపై ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లనున్నారు. శ్వేతపత్రాలతో కాలయాపన చేయడం తప్ప ప్రజలకు ఒరిగిందేంటి అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. 35 రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏం చేసిందని నిలదీశారు. 40 ఏళ్ల అనుభవంతో 35 రోజులు ఎంత సంపద సృష్టించారని పేర్ని నాని ఎద్దేవా చేశారు. జగన్ను దూషించడం తప్ప ఇచ్చిన హామీలు ఎక్కడ అమలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు ఆయన. మరి ఎన్నికల ముందు మీరు ప్రజలకు ఏం చెప్పారు? కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అయితే మిమ్మల్ని బాధేస్తున్నాడు, బాధుడే అన్నారు కదా. మరి ఆ బాధుడు మరి మీరు బాధుతున్నారు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కరెక్ట్ అనే కదా. చంద్రబాబు నాయుడు గారి సమర్థత చూస్తే 40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్ల ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి గారినేమో ఇష్టారాజ్యంగా నోటికి వచ్చినట్టు బూతులు తిడుతూ, శ్వేతపత్రంలో 4 అబద్ధాలు, 10 జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడతాం. ఇదే కదా శ్వేతపత్రం అంటే. తిడతమే, జగన్మోహన్ రెడ్డి గారిని తిడతమే కదా. ఏంటయ్యా ఇలా పరిస్థితి అంటే, ఈ 40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్ల అనుభవం అని చెప్పేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేనటువంటి దుస్థితి. తిహార్ జైల్లో ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. జైలు సిబ్బంది వెంటనే కవితను దీన్ దయాళ్ ఆసుపత్రికి తరలించారు. లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన కవిత దాదాపు 4 నెలల నుంచి తిహార్ జైల్లో ఉంటున్నారు. రేపు టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది. ప్రజాభవన్లో రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఈ మీటింగ్ జరుగుతుంది. హస్తం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్లు ఈ సమావేశానికి హాజరవుతారు. ప్రజాభవన్ వేదికగా రైతు రుణమాఫీ, తాజా రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 18న ₹1,00,000 వరకు సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయబోతున్నారని మంత్రి తుమ్మల తెలిపారు. మిగతా వారికి మరో 10 రోజుల్లో మాఫీ అవుతుందన్నారు. తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ల వద్దకు తమ అధికారులు వెళ్లారని, వాళ్లకు కూడా రుణమాఫీ చేస్తాం అని చెప్పారు. తమపై ప్రతిపక్షాలు విమర్శలు చేసి అభాసుపాలు కావద్దన్నారు. రుణమాఫీతో రైతులు వ్యవసాయాన్ని పండగ చేయాలని మంత్రి తుమ్మల ఆశాభావం వ్యక్తం చేశారు. మొదటి విడతగా 18వ తారీఖు సాయంత్రం 4 గంటలకి రాష్ట్ర రైతాంగాన్ని ఉద్దేశించి అన్ని వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని మండల కేంద్రాల్లో ఉన్నటువంటి రైతులను ఉద్దేశించి ప్రసంగించి ఆ రోజే ₹1,00,000 రుణం ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాలో ₹1,00,000 ఆయన ఖాతాలో జమ చేసేదానికి 18వ తారీఖు సుమోత్సవం నిశ్చయించారు. కానీ రైతులందరూ ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ ₹1,00,000 వెంటనే మీరు మీ చేతిలోకి తీసుకొని వ్యవసాయాన్ని పండగ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది. మిగతా ₹1,00,000 కూడా అతి కొద్ది రోజుల్లోనే మీ ఖాతాలోకి జమ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వశక్తులు వడ్డీ మాట నిలుపుకోవడం కోసం ప్రయత్నం చేస్తుందని చెప్పి రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. రాష్ట్రంలో 64 లక్షల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారని, వీరి సంఖ్యను 1 కోటికి పెంచి వాళ్లందరినీ కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుందన్నారు. స్వయం సహాయక సంఘాలకు ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో 340 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో 140 కోట్ల రూపాయలను
బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించామని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. ఈ రుణాలకు అయిన 1566 కోట్ల రూపాయల వడ్డీని ప్రభుత్వమే చెల్లించిందన్నారు. ప్రభుత్వమే రుణాలు ఇప్పించి బ్యాటరీ బస్సులు కొనుగోలు చేయించి మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేలా చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణలో అంగన్వాడీలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అంగన్వాడీలకు పదవీ విరమణ ప్రయోజనాలు అందిస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. అంగన్వాడీ టీచర్కు 2 లక్షలు, సహాయకురాలకి 1 లక్ష రూపాయలను రిటైర్మెంట్ బెనిఫిట్స్ గా అందించనున్నట్లుగా మంత్రి తెలిపారు. హైదరాబాద్లో చేపట్టిన అమ్మ మాట అంగన్వాడీ బాటా కార్యక్రమంలో మంత్రి సీతక్క ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ బెనిఫిట్స్ కు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు 2-3 రోజుల్లో జారీ చేయనున్నట్లుగా కూడా పేర్కొన్నారు. అమ్మతనాన్ని టీచర్లు, అంగన్వాడీ టీచర్లు చూసుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా అమ్మ మాట అంగన్వాడీ బాటను సక్సెస్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అదే విధంగా ఎవరు కూడా రిటైర్డ్ అయ్యేటువంటి వాళ్ళు ఆందోళన పడకండి. ఆల్రెడీ జీవో వస్తుంది. కొంతమంది కావాలని దాన్ని ఏదో ఇబ్బంది చేస్తున్నారు. గతంలో 50,000 ఇచ్చింది కావచ్చు, కానీ ఇప్పుడు మేము వచ్చిన జీవో కాదు, మేడం కరుణ గారు, నేను, కాంతి గారు, మరి సీఎం గారితో చెప్పి అట్లనే మన ఫైనాన్స్ లో కూడా ఈ 4-5 రోజులలో క్లియర్ అవుతుంది. 1 లక్ష రూపాయల ఆయకు, టీచర్ అమ్మకు 2 లక్షలతోటి ఇస్తున్నాము. అది పక్కా జీవో వస్తుంది. కొంత ఇప్పుడేంటంటే రుణమాఫీ అటు ఇటు ఉంది, కొద్దిగా డిలే అవుతుంది తప్ప తప్పకుండా మాట ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. సాగు భూమి రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో మహిళా రైతులకు 50% రాయితీ ఇవ్వాలని మంత్రి సీతక్కకు మహిళా రైతు స్వచ్ఛంద ప్రతినిధులు వినతి పత్రం అందించారు. మహిళలు భూ యజమానుల అయ్యేలా ప్రోత్సహించాలని కోరగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అమలయ్యేలా చూస్తానని మంత్రి సీతక్క హామీ ఇచ్చారని తెలిపారు. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సాగు భూమి రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో మహిళలకు రాయితీ అంశంపై పరిశీలిస్తామని చెప్పారన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించాలని కోరుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర మంత్రి బండి సంజయ్కు లేఖ రాశారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పొన్నం స్పష్టం చేశారు. విభజన హామీలు, వాగ్దానాలు కేంద్రం నెరవేర్చేలా మీ వంతుగా కృషి చేయాలని బండి సంజయ్కి రాసిన లేఖలో తెలిపారు పొన్నం ప్రభాకర్. ఒంగోలులో అధికార ప్రతిపక్ష నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. ఎమ్మెల్యే జనార్దన్, వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది. తాను భూ కబ్జాలు చేసి ఉంటే ప్రభుత్వం చేత విచారణ చేయించాలని బాలినేని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే జనార్దనే బ్యాంకు లోన్ తీసుకున్న డబ్బులు కట్టలేదని ఆరోపించారు. తన వియ్యంకుడి విల్లాస్ను ఎమ్మెల్యే జనార్దన్ టార్గెట్ చేశాడని, వైసీపీ నేతల అపార్ట్మెంట్స్కు నోటీసులు జారీ చేశారని మండిపడ్డారు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా తాను అక్రమంగా సంపాదిస్తే నిరూపించాలన్నారు మాజీ మంత్రి బాలినేని. భూ కబ్జాలు ఎక్కడ జరుగుంటే నిరూపించండి, హవాలా చేసుంటే నిరూపించండి అని మాట్లాడాను. అలాగే నోటీసులు ఇచ్చిన ఈ అపార్ట్మెంట్లు కానీ హౌసెస్ కానీ ఇచ్చిన దానికి మాట్లాడాను. హైదరాబాద్లో మణికొండలో ఉన్నటువంటి ల్యాండ్ ఒక వ్యవస్థలు మేనేజ్ చేసుకుని తెచ్చుకున్నావు. ఏమైనా ఉంటే నోటీసులు ఇచ్చుకోండి, ఏమైనా చేసుకోండి. అంతేగాని దౌర్జన్యంగా వచ్చి నిన్న మన గుప్తా ఆయన చొక్కా ఇప్పుకొని దౌర్జన్యంగా వస్తాను రాదు. అసలు పోలీసు వ్యవస్థ ఉందా? నేను ఓపెన్ గా అడుగుతున్నాను కదా, ఎక్కడ భూ కబ్జా చేశాడో చేయండి అడుగుతున్నాను. ఇంత ఓపెన్ గా అడుగుతామంటే హవాలా చేశాడని చెప్పి గోళగాళ చేశాడే హవాలా అని. 1000 కోట్లు సంపాదించాడు. నేను అడుగుతా ఉన్నా, ఎంక్వైరీ పెట్టండి టోటల్ గా. నాకు అప్పుడు మా నాన్న ఇచ్చిపోయిన ఆస్తిలో నేను ఎంత బాగొట్టానో తెలుస్తుంది. ఇష్టం వచ్చినట్టు చేస్తావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. నా దగ్గర డబ్బులు ఎక్కువ లేదని మా వీకుడు డబ్బున్నాడు కాబట్టి అతని మీద వీళ్ళ విలాసులు కడుతున్నాడు. దాని మీద ఎట్టొకట ఆపి ఇది చేయాలని తాపత్రయం. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలిక కేసు మిస్టరీని ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. 3 మైనర్లు బాలికపై అత్యాచారం చేసి చంపేసినట్లు నిర్ధారించారు. మైనర్లు తమ పేరెంట్స్ కు విషయం చెప్పడంతో వారు బాలిక శవాన్ని పుట్టిలో వేసుకుని కృష్ణానదిలో పడేశారన్నారు. బాలిక మృతదేహం ఎక్కడుంది అనే దానిపై విచారణ చేస్తున్నామన్న ఎస్పీ నిందితుల స్టేట్మెంట్ రికార్డు చేశామని, ఘటనలు రిపీట్ కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కేసులో ముఖ్యంగా నిన్న మనం అన్ని దర్యాప్తు చేసి అన్ని బికాజ్ ఇప్పటి వరకు బాడీ మనం వెతుకున్నాము. సో మన పూర్తిగా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉండొచ్చు, ఇంపార్టెంట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. మార్చేసి సెక్షన్స్ కూడా మార్చాము. టువర్డ్స్ గ్యాంగ్ రేప్ సెక్షన్, పాక్సోలో 5 and 6 పాక్సో రేప్ కన్సిల్మెంట్ ఎవిడెన్స్ నిన్న మార్చేసి
మైనర్ అప్రిహెండ్ చేశాము అండ్ A4 A5 ఎవరైతే మేజర్ ఉన్నారో అలా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశాము. ఇంకా ఈ సర్చ్ ఆపరేషన్ ఎప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి అండ్ మనం మొత్తం ఖచ్చితంగా ప్రతిబంధం చేస్తున్నాము బాడీ క్యాన్ బి ఫౌండ్. దాంట్లో మైనర్స్ ఈ క్రైమ్ చేసిన తర్వాత ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి వచ్చి పేరెంట్స్ కి చెప్తే పేరెంట్స్ మైనర్స్ కి ప్రొటెక్ట్ చేయడానికి కోసం ఆ బాడీ తీసుకొని అక్కడి నుంచి వేరే చోట్ల దాచిపెట్టుకున్నారు. సో ఆ మేజర్ ఎవరైతే ఉన్నారో కన్సీల్మెంట్ ఆఫ్ ఎవిడెన్స్ లో దట్ లైబుల్ ఫర్ కన్సీల్మెంట్ ఆఫ్ ఎవిడెన్స్ దాంట్లో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అది కూడా పెద్ద సెక్షన్. మన దర్యాప్తులో ఇప్పటి వరకు కృష్ణ రివర్ లో పతిగడ్డ దగ్గర పుట్టి తీసుకొని ఆ మధ్య రివర్ లో వెళ్ళి అక్కడ రాయి కట్టేసి బాడీ కింద పెట్టారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా ముసురు వాతావరణం కొనసాగుతోంది. ఈ నెల 19న పశ్చిమ మధ్య వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాబోయే 5 రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇక మంగళవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు, బుధ, గురు, శుక్రవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ నార్సింగి డ్రగ్స్ కు సంబంధించిన 5 నిందితుల్ని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఎఫ్ఐఆర్లో 18 మందిని చేర్చారు పోలీసులు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. A1 గా నైజీరియన్ అనోహో బ్లెస్సింగ్స్, A6 గా హీరోయిన్ రాకుల్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ను చేర్చారు. వివాదాస్పద ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిని పూజా ఖేద్కర్ శిక్షణ రద్దయింది. సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు నకిలీ అంగవైకల్య, ఓబీసీ సర్టిఫికెట్లను సమర్పించారనే ఆరోపణల నేపథ్యంలో శిక్షణను రద్దు చేస్తూ ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయించింది. ఈ మేరకు పూజా ఖేద్కర్ కు సమాచారం అందించింది. వివాదం నేపథ్యంలో సర్టిఫికెట్ను పరిశీలించాల్సి ఉందని, అందుకే తాత్కాలికంగా శిక్షణను రద్దు చేసినట్లు లేఖ రాసింది. జిల్లా శిక్షణ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నామని, ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వానికి కూడా సమాచారం అందించామని ఆ లేఖలో పేర్కొంది. జమ్మూ కశ్మీర్లో భారత ఆర్మీపై దాడి చేస్తున్న ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. జూలై 8న కథువాలో జరిగిన ఉగ్రదాడిలో 5 జవాన్లు వీరమరణం పొందారు. ఇక ఇవాళ మరో 4 ఆర్మీ సిబ్బంది కన్నుమూశారు. దీంతో ఉగ్రవాదుల కోసం హెలికాప్టర్ల ద్వారా అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. భారత ఆర్మీ కొనసాగిస్తోంది. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో ఢిల్లీలోని నార్త్ బ్లాక్లో హల్వా వేడుక జరిగింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హల్వా వేడుకలో పాల్గొని గరిటె తిప్పారు. అనంతరం కార్యదర్శులు, అధికారులు, సిబ్బందికి పంపిణీ చేశారు. ప్రతిసారి బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో హల్వా వేడుక నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది. బడ్జెట్ సమర్పించే వరకు కూడా అధికారులు ఆర్థిక మంత్రిత్వ శాఖలోనే ఉండాల్సి ఉంటుంది. బడ్జెట్ వివరాలు బయటికి రాకూడదన్న ఉద్దేశ్యంతోనే వాళ్ళందరినీ అక్కడే ఉండేలా చూస్తారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జూలై 22న ప్రారంభమై ఆగస్టు 12న ముగుస్తాయి. బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. సెప్టెంబర్లో వడ్డీ రేట్లలో కోత ఉండొచ్చన్న అంచనాల నేపథ్యంలో అంతర్జాతీయంగా బంగారం ధర పెరుగుతోంది. ఇటు దేశీయంగా కూడా గోల్డ్కు డిమాండ్ ఏర్పడమే ధరల పెరుగుదలకు కారణమని అనలిస్టులు చెబుతున్నారు. దేశీయంగా 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి 76,200కు పైనే పలుకుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీకి డొనాల్డ్ ట్రంప్ కు లైన్ క్లియర్ అయింది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ఆయన అధికారికంగా నామినేట్ అయ్యారు. ఈ మేరకు పార్టీ ప్రతినిధులు అధికారికంగా ప్రకటన చేశారు. ఇటు డెమోక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థి ఎవరో తెలియాల్సి ఉంది. బైడెన్ అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీలోనే పలువురు ప్రతినిధులు వ్యతిరేకిస్తుండటంతో ఉత్కంఠ నెలకొంది. ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి. HM TV వార్త ఆగదు, నిజం దాగదు.